ఓం శ్రీ గురుభ్యో నమః. యోగా కార్యక్రమానికి స్వాగతం అండి. ఇవాళ మనము పద్మాసన ఎలా చేయాలి, దాని యొక్క ఉపయోగాలు ఏమిటి తెలుసుకుందాం. పద్మాసన పేరులో ఉంది కదా, పద్మం అంటే కమలం, లోటస్. దాని యొక్క లక్షణాలు మనకేమనిపిస్తాయి? చూస్తే ఎలా తెలుస్తుంది మనకు? లోటస్ ఏం చెప్తుంది? ఆ యొక్క లోటస్ పెరగడం అంటే మడ్డీ వాటర్లో, అంటే ఒక చెరువులోనూ కొలనులోనూ పెరుగుతుంది కదా. అక్కడి నుంచి కింద తన యొక్క రూట్స్ అంతా భూమిలో బురదలో ఉంటుంది. కింద బాటంలో లోపల ఉంటాయి దాని నెట్వర్క్ అంతా. అక్కడి నుంచి నెమ్మదిగా కాండంలాగా పైకి పాకి నెమ్మదిగా అక్కడి నుంచి నీటి యొక్క ఉపరితలం మీద లోటస్ యొక్క ఆకులు ఉంటాయి. అక్కడ నీటి బిందువులు బాగా మెరుస్తుంటాయి ముత్యాల్లాగా. అక్కడి నుంచి నెమ్మదిగా పైకి వెళ్ళి అట్లా విచ్చుకుంటుంది. దాని యొక్క లక్షణం అక్కడ మనకేం చెప్తుందంటే, లోటస్ వల్ల మనకు ఒక ఉపదేశం. లోటస్ కూడా ఏంటి, నేను పుట్టుక బురదలో ఉండొచ్చు, నాది అంటే నా యొక్క జన్మ అక్కడ ఉండిండొచ్చు, నా యొక్క జన్మ బాగలేకపోయి ఉండొచ్చు, నేను పెరిగిన పరిసరాలు బాగలేకపోయి ఉండొచ్చు, బట్ నాలో మలము లేదు, నేను అశుద్ధము కాదు, నేను స్వచ్ఛము అని చెప్పుతుంది. సో అందుకని యోగులు, సిద్ధులు, చాలామంది మనకి గురువులు ఇది తప్పకుండా చేయాల్సిన సాధన పద్మాసన. అందుకే వాళ్ళు కనిపించడమే అందులో కనిపిస్తారు. దాన్ని ఎలా చేయాలో మనం ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు కాళ్ళను నెమ్మదిగా ఫ్రీగా చేసుకొని ఇట్లా కుడి కాలుని ఎడమ కాలు తొడపైన ఇలా పెట్టుకొని, అలాగే ఇక్కడ ఎడమ కాలుని కింద చెయ్యి ఇట్లా కొంచెం పొనిచి యాంకిల్ జాయింట్ దగ్గర పట్టుకొని స్లోగా ఇట్లా తీసుకురావాలి. ఇలా ఒకవేళ మీకు పద్మాసనం కొంచెంమందికి, చాలామందికి కష్టం అనిపిస్తే మీరు అర్ధ పద్మాసనం చేసుకోవచ్చు. అర్ధ పద్మాసనం అంటే ఇట్లా, ఇది కూడా అర్ధ పద్మాసనం అంటే ఒకటి పైకి వచ్చింది అండి, ఒక తై మీద రావాలి. అంటే తై మజిల్కి ఇంటెస్టైనల్ మజిల్స్కి చాలా కనెక్టివిటీ ఉంటుంది. అంటే జలతత్వం, వాటర్, బాడీలో ఉన్న వాటర్ ప్యూరిఫికేషన్ అవుతుంది. ఎప్పుడైతే బాడీలో వాటర్ ప్యూరిఫై అయిందంటే లైట్నెస్ వస్తుంది. అందుకనే పద్మాసనం చాలా ఇంపార్టెంట్ అనమాట. పద్మాసన, సిద్ధాసన ఇవన్నీ. సో ఇలా తీసుకున్న తర్వాత మనము కాస్త ధ్యానంలో ఉండాలి, శ్వాసల్ని గమనించాలి. ప్రాణాయామముకు అలాగే ధ్యానముకు ఈ యొక్క ఆసనాలు సిద్ధాసన, పద్మాసన, వజ్రాసన, ఇంకా సుఖాసన, స్వస్తికాసన ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. మెడిటేటివ్ పోస్చర్స్ అంటారు, ధ్యానం చేయడానికి బాగా పనికొస్తుంది. సో ఇలా ఇక్కడ చూడండి, మనము ఏం చేస్తున్నాం, ఈ యొక్క పద్మాసనంలో ఇక్కడొక పాయింట్, బ్యాక్ సైడ్ సీటెడ్ ఒక పాయింట్, ఈ ట్రయాంగిల్ షేప్లో ఒక 3 పిల్లర్ లాగా శరీరానికి ట్రయాంగిల్ షేప్లో ఏర్పడుతుంది. తద్వారా నడుము స్ట్రైట్ ఇలా మనకు ఒక పీఠం వేసి స్ట్రాంగ్గా కూర్చున్నట్టు, ఒక సీట్ బ్యాక్ సపోర్ట్. ఇప్పుడు చైర్లు, మంచి చైర్లు వచ్చినప్పుడు బ్యాక్ సపోర్ట్ ఎట్లా ఇస్తారు కూర్చున్నట్టు, అదే విధంగా అంతకంటే బాగా ఉంటుంది. మీరు ధ్యానం చేయడానికి చాలా బాగా. నేను ఫస్ట్లో కొత్తగా సాధన చేస్తున్నప్పుడు పద్మాసనాన్ని ఇష్టపడి చేసేవాడిని. ఎందుకంటే నాకు ఇంకే డిస్టర్బెన్స్ లేదు. పీఠం స్ట్రాంగ్, బాటమ్ ఫుల్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉండేసరికి స్ట్రైట్ వే బ్యాక్ ఎరెక్ట్గా ఉంటుందన్నమాట. స్పైన్ ఎప్పుడైతే స్ట్రైట్గా ఉంటుందో శ్వాసలు వచ్చిపోతూ ఉంటాయి బాగా. మన ఊరికే సుఖాసనలో ఉంటే ఇట్లా వెళ్ళిపోతుంది. నడుము బెండ్ అవ్వడం వల్ల చక్రాలకి శక్తి అందదు. అది శ్వాస వెళ్ళి ఫిజియలాజికల్గా వెళ్ళి మెల్లగా నరాల్లోకి వెళ్తుంది. ఇక్కడ ఫేస్లో, చిత్తంలోనూ అక్కడి నుంచి వెళ్తుంది బ్రెయిన్కి అండ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి. ఓవరాల్గా ఆక్సిజన్ ద్వారా కూడా మళ్ళీ క్లీనింగ్ జరుగుతుంది. అంటే గ్యాస్ ఎక్స్చేంజెస్ అన్నమాట. ఈ యొక్క పద్మాసన ఎవరు చేయొచ్చు అంటే అందరూ చేయొచ్చు. వీళ్ళు చేయకూడదు, వాళ్ళు చేయకూడదు అని ఏమి లిమిట్ లేదు. అలాగే ఈ ప్రపంచంలో, ఈ ఒత్తిడి లైఫ్లో మనము పాపభూయిష్టం అంటే ఆల్ మిస్టేక్సే. ఒకరినొకరిని హర్ట్ చేసుకోవడము, లేదంటే ఒకరినొకరిని నిందించడము, ఇవన్నీ ఈ లోకంలో అట్లా ఉంటుంది. దాన్ని మార్చడానికి ప్రయత్నించడం పోవాల్సిన అవసరం ఏం లేదు. మనం తెలుసుకొని అలాగా రోజు పద్మాసనంలో కూర్చుంటే ఆ యొక్క పద్మంలాగా మనం వికసిస్తాం.
మనకి పద్మంని ఎవరు వాడుకుంటారండి? మీరు దేవుళ్ళ యొక్క ఫోటోలు చూడండి, అందరూ కూడా ఆశీనులు అయి ఉంటారు పద్మం మీద, అంటే కమలం మీద. లోటస్ ఫ్లవర్ మీద ఎందుకు వాళ్ళని కూర్చోబెడుతున్నారు? వేరే ఫ్లవర్స్ ఎందుకు? వేరే ఫ్లవర్స్ అన్నీ పూజకి తీసుకుంటున్నారు, కానీ దేవుళ్ళు సాక్షాత్ వాళ్ళు కూర్చోవడానికి కూడా మనం ఇది చూపిస్తున్నాము ఫోటోల్లో అంటే దాని మీనింగ్ ఏంటి? సార్ స్వచ్ఛత ప్రామాణికం అన్నమాట ఇక్కడ. సో ఆ యొక్క ఫ్లవర్ యొక్క అదే ఇంకొకటి, అది ఆకాశం వైపు చూస్తుంటుంది. స్కై ఈజ్ ద లిమిట్, మై లైఫ్ ఈజ్ స్కై ఈజ్ ద లిమిట్. అంటే నువ్వు తగ్గద్దు, ఎక్కడా ఊరికే ఉండొద్దు. సో ఇవన్నీ లోపల బురదలో ఉంది, ఇక్కడున్నా నేను నాకు అవి లేవు ఇవి లేవు ఇంత ఉంది, వాళ్ళని కంప్లీట్ చేయొద్దు. ఇప్పుడు కంప్లైంట్ చేస్తుంటారు ఎక్కువ మంది, అవన్నీ కాదు మనం చేయాల్సిందే. మనం ఎలా వికసించాలి, వికాసం అంటారు, లోటస్ అంటే వికాసం. కాబట్టి వికసించాలి, సాధనను తెలుసుకోవాలి, సాధనను చేయాలి. అలాగే ఈ యొక్క పద్మాసనం మన మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుంది కదా అని చెప్పాను. ఈ పద్మాసనం ద్వారా మంచిగా స్ట్రాంగ్గా ఉపయోగపడుతుంది కదా. బీపీ కంట్రోల్ అవుతుంది. అంటే ఆసనం కష్టమైతే మనం ఏం చేయలేం, సుఖాసనంలో ధ్యానం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కాసేపు ఉండడం వల్ల జ్ఞానముద్రలో బీపీ కంట్రోల్ ఉంటుంది. అలాగే స్వచ్ఛత, మెల్లమెల్లగా శక్తి పైకి అసెంట్, అంటే కుండలిని శక్తి నెమ్మదిగా ఆటోమేటిక్గా తనంతకు తానే పైకి వెళ్తుంది. అంటే ధ్యానంలో ఆలోచనలు నెమ్మదించి జీరోకి, శూన్య స్థితికి వచ్చిన తర్వాత ఏ డిస్టర్బెన్స్ లేనప్పుడు మెల్లగా కుండలిని పైకి వెళ్తుంది. అయితే ఇది ఒకసారే జరిగే ప్రాసెస్ కాదు, కంటిన్యూ కొన్ని సంవత్సరాలు జరుగుతాయి. రోజు ఒకటే టైంకి సాధన చేసుకోవాలి, ఒకటే ప్లేస్లో చేసుకోవాలి, తొందర లేకుండా ఇష్టపడి చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకసారి ఆ సిద్ధి మనకు కలుగుతుంది. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమః శివాయ.